గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మార్కెట్ తెలుగు. ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో స్టార్ట్ చేద్దామా? గ్లోబల్ మార్కెట్లో వచ్చిన 3 ఇంపార్టెంట్ డాటాస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ చైనా యొక్క జీడిపి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చైనా కంట్రీ ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉందని చెప్పే నెంబరే ఈ చైనా జీడిపి డాటా. మార్కెట్ 4.5% ఎక్స్పెక్ట్ చేస్తే యాక్చువల్ నెంబర్ 4.3% వచ్చింది ఫ్రెండ్స్. అంటే చైనా ఎకనామిక్ అనుకున్నంత ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదని ఈ నెంబర్ చెప్తుంది. చైనా ఎకానమీ స్లో అయితే వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అందుకే గ్లోబల్ మార్కెట్స్లో కొంచెం నెగిటివ్ సెంటిమెంట్స్ వచ్చాయి. ఈ డేటా మెటల్స్ అండ్ కమోడిటీస్ పైన కూడా కొంచెం ఇంపాక్ట్ చూపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయేది యూఎస్ పీపీఏ డేటా. ఫ్యాక్టరీస్కి గూడ్స్ తయారు చేయడానికే ఖర్చు. ఒకవేళ ఫ్యాక్టరీస్కి ఖర్చు తగ్గితే తర్వాత కామన్ మ్యాన్కి కూడా రేట్స్ తగ్గుతాయి. ఫోర్కాస్ట్ ఏం చెప్తుందంటే ఖర్చులు ఏమీ పెరగవని ఆల్మోస్ట్ జీరోని ఎక్స్పెక్ట్ చేసింది ఫ్రెండ్స్. కానీ డాటా దానికన్నా నెగిటివ్గా -0.3% దాకా రావడం జరిగింది. అంటే ఫ్యాక్టరీస్కి ఖర్చులు ఇంకా తగ్గాయని ఈ డాటా చెప్తుంది. ఇది స్టాక్ మార్కెట్కి మంచి న్యూస్. ఒకవైపు యూఎస్ అండ్ ఇరాన్ వార్ ఇంకా జరుగుతున్నా యూఎస్ మార్కెట్ స్లైట్ పాజిటివ్గా క్లోజ్ అవడానికి ఇదొక మెయిన్ రీజన్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డాటా. యూఎస్ దగ్గర ఎంత క్రూడ్ ఆయిల్ బ్యాలెన్స్ ఉందని చెప్పే స్టాక్ కౌంట్నే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డాటా అంటారు ఫ్రెండ్స్. వీక్లీ ఆయిల్ స్టాక్ -1.800 బిలియన్ బ్యారెల్ తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే యాక్చువల్గా -1.692 మాత్రమే తగ్గింది ఫ్రెండ్స్. స్టాక్ తగ్గింది కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నంత తగ్గలేదు. అంటే డిమాండ్ తక్కువ ఉన్నా సప్లై ఎక్కువ ఉండడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీద కొంచెం ప్రెజర్ రావచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే చైనా జీడిపి అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ వల్ల మార్కెట్ పైన కొంచెం నెగిటివ్ ప్రెజర్ ఉన్నా యూఎస్ పీపీఐ ఇన్ఫ్లేషన్ తగ్గడం స్టాక్ మార్కెట్కి ఒక బిగ్ రిలీఫ్ని ఇచ్చింది ఫ్రెండ్స్. గ్లోబల్ మార్కెట్స్లో ఎనర్జీ అండ్ ప్రీషియస్ మెటల్ డాటా కనుక చెక్ చేసినట్టయితే క్రూడ్ ఆయిల్ 0.63% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. WTI 0.23% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సిల్వర్ 1.2% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. గోల్డ్ 0.32% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏడిఆర్ డేటా కనుక చెక్ చేసినట్టయితే పెద్ద చేంజ్ ఏం లేదు ఫ్రెండ్స్. ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ 1.36% దాకా పెరగడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ 0.85% దాకా పెరగడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్యూచర్ డాష్ బోర్డ్ కనుక చెక్ చేసినట్టయితే టాప్ గైనర్స్గా ఏబీబీ, ఫోర్స్ మోటార్స్, పవర్ ఇండియా, స్విగ్గీ, జీవీటీడీ ఉన్నాయి ఫ్రెండ్స్. అదే టాప్ లోజర్స్గా పతాంజలి, టాటా ఎలక్స్, అదానీ పవర్, అదానీ గ్రీన్ అండ్ వీడిఎల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్యూచర్ డాష్బోర్డ్ డాటా ప్రకారం 130 స్టాక్స్ దాకా పాజిటివ్ ఉన్నట్టయితే 80 స్టాక్స్ దాకా నెగిటివ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. హుండై, టొరెంట్ ఫార్మా, బిహెచ్ఈఎల్, టెకమ్, స్విగ్గీ ఈ స్టాక్స్లో లాంగ్ బిల్డప్ జరుగుతుంది ఫ్రెండ్స్. టాటా ఎలక్స్, పతాంజలి, పాలీక్యాబ్, కేఏ, ఎల్టీ ఈ స్టాక్స్లో షార్ట్ బిల్డప్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఓఏ టాప్ గైనర్స్ గురించి కనుక మాట్లాడినట్టయితే టాటా ఎలక్స్, పతాంజలి, హుండై, పాలీక్యాబ్, టొరెంట్ ఫార్మా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓఏ టాప్ లోజర్స్ చూసినట్టయితే ఏబీబీ, కళ్యాణ్ జ్యువెలరీస్, నవమా, యూనియన్ బ్యాంక్, ఎథర్నల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా ఫ్యూచర్ డాష్బోర్డ్ డాటాను కనుక స్టడీ చేస్తే షార్ట్ కవరింగ్ అండ్ హై ఓపెన్ ఇంట్రెస్ట్ రిడక్షన్ వల్ల మార్కెట్ డైనమిక్ స్ట్రక్చర్గా బిల్డ్ అవుతుందని క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియో రికార్డ్ చేసిన టైంకి గిఫ్ట్ నిఫ్టీ సుమారుగా 12 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్, which indicates a flat to positive opening for our Indian markets. చూద్దాం అప్కమింగ్గా ఎలాంటి న్యూస్ అండ్ ఎలాంటి డేటా రానుందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ స్టానిస్ట్ కాదు, ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్గానే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.